ఆ పని సినిమా చూడడం వచ్చి రివ్యూ చెప్పడం వెళ్ళిపోవడం అంత సో చెప్పుకోవడం వాళ్ళకి లేపేసినా కూడా అయితే ఈ ఒక్క వీడియోతో బుద్ధి వచ్చేసింది. ఇక మీదట మూవీ రివ్యూలు అయితే ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక కారణ జన్ముడు, ఒక మహానుభావుడు, ఒక పొట్టి వాడుకోగాడు ఏదో వాగిందంట. నా కింద వచ్చి ఒకటే కామెంట్లు చేయటం, ట్విట్టర్లో ట్యాగ్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో నాకైతే ఒకటే రీల్స్ పంపిస్తున్నారు. భయ్యా నా అన్వేషణ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ చేశాడు చూసావా, దాంట్లో మీ అందరి గురించి మాట్లాడారు, మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా చెడు కూడా ఆడేసుకుంటూ దట్ ఈజ్ నా అన్వేషణ అని చెప్పి ఒకటే సొల్లు కబుర్లు అయితే చెప్తున్నారు. నిజంగా ఆడి మాటలు ఇవి నమ్ముతారు భయ్యా? మీరు నాకు అర్థం కాక అడుగుతున్నా, ఎందులో అసలు ఆయన మాటలు మీరు నమ్మటం, నా దగ్గరకు వచ్చి కామెంట్లు చేయటం, రివ్యూయే తప్పని చెప్పి వాగటం, ఇదంతా కూడా నాకైతే బాగా నవ్వొస్తుంది. మొట్టమొదట మూవీ రివ్యూ గురించి మాట్లాడతానండి. మూవీ రివ్యూ అనేటటువంటిది నేను స్టార్ట్ చేసిందో, తైవి స్టార్ట్ చేసిందో, మహిదర్ స్టార్ట్ చేసిందో, మూవీ మ్యాటర్స్ స్టార్ట్ చేసిందో, ఆడు మాస్ పెట్టుకొని స్టార్ట్ చేసిందో కాదు, ఎప్పటి నుండో ఉంది. ఒకప్పుడు ఒకడు సినిమా చూసి వచ్చిన తర్వాత అరే మామ సినిమా ఎలా ఉందిరా అని అంటే బాగుంది మామ వెళ్ళు అని అంటే వాడు ఫ్యామిలీ మొత్తాన్ని కట్టగట్టుకొని తీసుకెళ్తాడు. అదే బాగలేదురా ఎందుకురా చెత్త సినిమా అంటే ఖచ్చితంగా ఆగిపోతారు. పురాణా టైంలో చూసుకున్నట్లయితే చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఆ టైంలో యూట్యూబే లేదు, ఆ టైంలో మూవీ రివ్యూసే లేవు, ఆ టైంలో వెబ్సైట్లు లేవు. మరి ఎలా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఎలా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి అంటే నోట్ అనమాట. ఒకప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఒకడు తీరిగ్గా సినిమాకి వెళ్ళేటటువంటి పని లేదు, వీడికి ఎప్పుడు తీరిక దొరికింది. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటాడు, ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు భయంకరమైనటువంటి డబ్బులు పెట్టాలి. ఆ టైంలో వాడు ఫస్ట్ చెక్ చేసేది వెబ్సైట్లో మూవీకి రేటింగ్ ఎంత ఉంది అని చెప్పి ప్రతి ఒక్కడు చెక్ చేస్తాడు. ఆ తర్వాత యూట్యూబ్కి వచ్చి ఎలా రివ్యూ ఇస్తారు అనేటటువంటి చెక్ చేస్తాడు. ఆ తర్వాత సినిమాకి వెళ్ళాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతాడు. సో మనోడు ఏమంటుందంటే రివ్యూలో అవసరమా అని చెప్పి ఒకటే వాగుడు అవుతుండు. నీ ఎందుకు నాకు బూతులు వస్తాయి కానీ బూతులన్నీ కూడా దిగమిగ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ పాయింట్, వినాయకుడిని అడ్డు పెట్టి పచ్చి అబద్ధాలు ఆడుతుండు దొంగనా. నిన్నేమనాలరా, నిన్నే చెప్తూ కొట్టాలరా? వినాయకుడు సాక్షిగా వినాయకుడు దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాను అని చెప్పి హరిహర వీరమల్లు రివ్యూ అయితే స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఫైనల్కి వచ్చిన తర్వాత బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినంట. మళ్ళీ ఆ తర్వాత ఇదంతా కూడా నేను ఏదో నార్మల్గా చెప్పింది. అరే నువ్వు అబద్ధం చెప్పాలంటే చెప్పు, నువ్వు సొల్లు చెప్పాలంటే సొప్పు, దానికి వినాయకుడిని ఎందుకు అడ్డు పెట్టుకోవటం, ఎర్రిపూకున అయ్యాల గోం మీద పెట్టి దెంగోలేక నువ్వు ఎట్ట తయారవుతున్నావు? మీరు చెప్పండి ఫ్రెండ్స్, నేను ఒక అబద్ధం చెప్పడం మొదలు పెడుతున్నాను అనమాట. ఎవడి మీద ఏదో గలీజ్ మాటలు మాట్లాడటం, ఉన్నది లేనట్టు మేము పోర్ట్రేట్ చేయడం చెప్తున్నా. ఈ హనుమంతుడికి దండం పెట్టుకొని, రాముల వారికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తా అంటే అది ఎంత పాపం. వాళ్ళని అడ్డు పెట్టినట్టు అంటే ఈ సెంటిమెంట్తో వినాయకుడిని అడ్డు పెట్టుకొని నేను పచ్చి అబద్ధాలు ఆడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. చెప్పుతో దెంగెళ్ళాక ఎలా పెరిగి ఉన్నారు అని చెప్పి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మూవీ రివ్యూ ఎవరికి అవసరం అని చెప్పి వాగుతున్నావు. నీలాంటి లుచ్చగాలకి మూవీ రివ్యూ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చూసుకున్నట్లయితే నానా సొల్లు తెంగుతూ, అదేంటంటే నువ్వు ఒకప్పుడు ప్రపంచాన్ని బాగా చూపించేవాడివి, దాన్ని బాగా చూపించడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, దానివల్ల నీ వ్యూవర్షిప్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఒక్క వీడియో చేస్తే ఈజీగా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. ఆ ధైర్యంతో ఏ సొల్లు పడితే ఆ సొల్లు మాట్లాడుతూనే ఉన్నా. మూవీ రివ్యూ నీలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఒక నెలకే 30 లక్షలు సంపాదిస్తావు. యూట్యూబ్ నుండి 30 లక్షలు, ఫేస్బుక్ నుండి 10 లక్షలు, ఇన్స్టాగ్రామ్ నుండి ఒక 10 లక్షలు, అటు ఇటుగా నెల మీద ఒక 50 లక్షలు సంపాదిస్తావు. ఒక సినిమాకి వెళ్తే నీకేం ఫరక పడుతుంది, జస్ట్ 5,000 రూపాయలు అయిపోతాయి, లేదా 2,000 అయిపోతాయి. ఇంకేముంది, నా తొక్కల సినిమా బాగుంటేంది బాగోపోతేంది, నేను గుద్ద వల్ల సంపాదిస్తాను కదా, నాకు ఎర్రిపూకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి కదా, కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటావు. కానీ ఒక నార్మల్ జీవితం ఎట్టుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు కదరా బుర్జు ఖలీఫా అని, ఏందో 3 గోర్జెస్ డ్యామ్ అని, ఈ దేశం అట్టుంది ఈ దేశం అట్టుంది అని. ఎవడైనా నువ్వు చూపించేటటువంటి దేశాలకి నార్మల్ పర్సన్ రాగలుగుతాడా? మిడిల్ క్లాస్ వాడు రాగలుగుతారా? 100% రాలేడు. కానీ మేము చెప్పినటువంటి మూవీ రివ్యూకి ప్రతి ఒక్కడు వెళ్తారు అనమాట. మూవీ బాగుంది అని అంటే వాడు ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు మూవీకి వెళ్ళడం అంత మామూలు విషయం కాదు. ఒకసారి వెళ్ళి థియేటర్లో చెక్ చేయ, టికెట్ రేట్స్ ఎట్టుంది, పాప్కార్న్ రేట్ ఎట్టుంది, కూల్ డ్రింక్ రేట్ ఎట్టుంది. ఒక మిడిల్ క్లాస్ వాడు రోజుకి ఒక 500 సంపాదిస్తే వాడు ఫ్యామిలీ మొత్తాన్ని సినిమా తీసుకెళ్లాలంటే ఈజీగా 2-3 ఏళ్ళు ఖర్చు అవుతాయి. అంటే వాడి ఒక 4 రోజుల సంపాదనని సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తుండు. అలాంటి వాడు ఒక మంచి సినిమా, ఉదాహరణకి మన టూరిస్ట్ ఫ్యామిలీ అనేటటువంటి సినిమా ఉంది. అలాంటి సినిమా బాగుంది అని చెప్పి రివ్యూ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు ఆ సినిమా లేపడం వల్ల ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేశారనమాట. అదే ఒకవేళ రివ్యూ లేకపోతే, ఒకవేళ వెబ్సైట్ లేకపోతే, ఒకవేళ రివ్యూ ఇచ్చారు లేకపోతే అంత మంచి సినిమాను కూడా థియేటర్లో మిస్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా ఒక ఫ్యామిలీ డబ్బులు మేము సేవ్ చేస్తున్నాం. ఉదాహరణకి రీసెంట్గా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద ఐరన్ రాడ్ సినిమాలు. ఆ సినిమాలు చూసొచ్చి బాగుంది బాగలేదు పోనీ ఆ మూవీ టీం దగ్గర డబ్బులు తెంగి బాగుంది అనేటటువంటి రివ్యూ ఇస్తే వీడు ఫ్యామిలీకి ఎంత టైం కేటాయిస్తాడో వీడిగా ఒకరోజు టైం తెస్తుండో. సినిమా అంటే 3 గంటలు అనమాట, ఒకరోజు టైం తెస్తుండో, డబ్బులు పెడుతుండో, టైం ఇన్వెస్ట్ చేస్తుండో, మనీ ఇన్వెస్ట్ చేస్తుండో. వాడి సినిమా అంటే ఏంటంటే మనం అసంతృప్తిగా లేక మనం ఏదో ప్రశాంతత కోరుకోవడానికి సినిమా థియేటర్లోకి అడుగు పెడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సినిమా సేదా రాడ్ అయితే మనకున్న ప్రశాంతత దెంగిదా. మీరు చెప్పండి, 3 గంటలు ఫ్యామిలీతో కూర్చొని ఒక రాడ్ సినిమాని మీరు చూడలేతారా? ఉదాహరణకి యానిమల్ సినిమా ఉంది, ఫాదర్ సెంటిమెంట్ అన్నారు, ప్రతి ఒక్కరు వావ్ సూపర్ సినిమా ఫ్యామిలీ అని చెప్పి మొత్తాన్ని ఫ్యామిలీని తీసుకోమేయండు. అక్కడ చూసుకున్నట్లయితే అడల్ట్ సీన్లు ఉన్నాయి, అందులో అడల్ట్ సీన్లు ఉన్నాయి. ఈ సినిమా ఫ్యామిలీతో చూడకూడదు అని చెప్పేదే ఒక క్రిటిక్, ఒక రివ్యూ రాశాడు.
రాసేవాళ్ళు. అవునా కాదు? అది చెప్పాకే కదా మనకు అర్థమైంది. రీసెంట్గా చాలా సినిమాలు వస్తున్నాయి, లిప్ కిస్లు ఉంటాయి, బెడ్ సీలు ఉంటాయి. అలాంటిది ఫ్యామిలీతో వెళ్ళి ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ ఒక వారధిలాగా పనిచేసేది ఈ మూవీస్ అనమాట. ఇంకేం మాట్లాడుతానంటే, ఐఫోన్ ఉంది, దానికి రివ్యూస్ ఇవ్వచ్చు అంట. ఐఫోన్ మనం కొనుక్కొని వెళ్ళిపోతాం, సినిమా అనేటటువంటిది మనం కొనుక్కొని వెళ్ళాం, ఈ సినిమా అనేటటువంటిది మన ఇంటికి తీసుకెళ్ళంగా అని చెప్పి మాట్లాడుతాడు. ఐఫోన్ కొనుక్కొని వెళ్ళిపోతాం, కరెక్టే. ఐఫోన్ చూసుకున్నట్లయితే ₹1,00,000 ఫోన్ కొనడానికి రివ్యూ చూసిన తప్పులేనప్పుడు ఇది 2-3 వేలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు. నువ్వు ఐఫోన్ ఇంటికి తీసుకెళ్తావు, సినిమాని ఇంటికి తీసుకెళ్ళావు, కానీ ఇంటిల్ల పదినే సినిమాకి తీసుకొస్తావు కదా. ఇంటిల్ల పది నిన్ను తిట్టుకోకూడదు, నీ కొడుకు సాటిస్ఫై కావాలి, నీ కూతురు సాటిస్ఫై కావాలి, నీ వైఫ్ సాటిస్ఫై కావాలంటే సినిమాలో దమ్ము ఉండాలి కదరా. సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు, అబ్బా మా డాడీ నన్ను సూపర్ సినిమాకి తీసుకొచ్చిండు. మరి ఆ డాడీ వెనుకుంది ఒక క్రిటిక్, అది చెప్తారు అనమాట. ఇప్పుడు ఒక పూల చొక్కా ఒక రావణ్ ఫర్ యూతో చూస్తే, అరే రావణ్ ఫర్ యూ ఈ సినిమా బాగుందన్నాడు, మూవీ మ్యాటర్స్ ఈ సినిమా బాగుందన్నాడు అంటే సినిమా బాగోకుండా ఉండదు, ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ చేయడం అని చెప్పి వాడు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తే ఆ క్రెడిట్స్ అని ఎవరికొస్తే నాకు అలాంటి అనుభవాలు ఎన్నో ఎదురని. ఎంతోమంది ఫోన్ చేసి, మామ నువ్వు సినిమా బాగుందన్నారా, మేము వెళ్ళారా, మా ఫ్యామిలీ అంతా దిల్ ఖుష్ అని చెప్పి నాకే ఎంతోమంది ఫోన్ చేశారా. నాకు అది అర్థం కావట్లే, కానీ ఏం బాగుతున్నావు, సరే రివ్యూ ఇవ్వడం తప్పు అని చెప్పి అనుకున్నావు, నువ్వు ఎవడి సంకనాక మరి తిరుగుతున్నావు, తిరిగి ఈ ప్లేస్ ఎట్టుంది, ఈ ప్లేస్ ఎట్టుంది అని చెప్పి ఎవడి సంకనాక వీడియోలు చెప్తున్నావు. నేను ఎవడు చేయమండవు, మూవీ రివ్యూ చేయడం తప్పైతే మరి ఆ విధంగా టూరిస్ట్ ప్లేస్ రివ్యూ చేయడానికి నువ్వు ఎవడువా. నువ్వు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది. ముందుగానే నువ్వు ఆ ప్లేస్ ఎట్టుంది, ఈ ప్లేస్ ఎట్టుంది, ఈ టేస్ట్ అట్టుంది, ఆ టేస్ట్ ఎట్టుంది అని చెప్పి చూపిస్తే మేము మా ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతున్నావు. నువ్వు ఆ ప్లేస్లో చూపించ మాకు. ఉదాహరణకి నేను చైనా వెళ్దాం అనుకుంటున్నా, ఈ లోపల ఈ లవ్ ఫుడ్ గార్డ్ వీడియో ఏదో చూసేయడం వల్ల నాకేమైతుందంటే ఎక్స్పీరియన్స్ దొబ్బుతుంది. అది బాగుందా బాగలేదా, ఆ ప్లేస్ ఎట్టుంది అనేటటువంటిది నేను ఫీల్ అవుతా, నేను అనుభవం అవుతా. అంతేగాని నిన్ను ఎవడు వెళ్ళమండు, ఎవడక్కడ వీడియో చేయమండి, అసలు నిన్ను ఎవడు అడిగిన టూరిస్ట్ వీడియో చేయమని. ఏదో నీ డబ్బుల కోసం నువ్వు చేస్తాను, నీ ఆనందం కోసం నువ్వు చేస్తాను, చేసి మళ్ళీ లంగా కబుర్లు చెప్తావు. ఆ దేశంకి వెళ్తావు, ఆ దేశంలో వ్యభిచారం బాగా ఉంది, మన ఇండియాలో వ్యభిచారం బాగాలేదు, ఇక్కడ కూడా వ్యభిచారం పెడితే బాగుంటుంది అని చెప్పి దిక్కుమాల సలహాలు ఇస్తావు. అది ఇదంతా ఎందుకు రా, నువ్వు దమ్ముంటే హైదరాబాద్ వస్తే నిన్ను నెక్స్ట్ మినిటే బొక్కలో దిగుతారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఒక దేశంలో ఉంటే పోలీసులు నీ దగ్గరకు వస్తున్నారని చెప్పి ఇంకో దేశానికి పారిపోతున్నావు. ఇది అవునా కాదా? సరే నువ్వు అన్నాగా నాకు రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద పోరాడు, ఆ టైంలో నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా. బెట్టింగ్ అనేటటువంటిది నువ్వు ఎందుకు చేయాలి, అసలు బెట్టింగ్ యాప్ మీద నువ్వు ఎందుకు పోరాడాలి? మేమే బెట్టింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, మేమే డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మేమే రియలైజ్ అవుతాం కదా. అవునా కదా? ఒకసారి లాజిక్ ఆలోచించి నేను చెప్తుండే కదా ఎందుకు మూవీ రివ్యూస్ ఇవ్వాలి, మేమే ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి మాట్లాడుతుండో. ఇంకా పెళ్ళం గురించి, ఫస్ట్ నైట్ గురించి చాలా వరస్ట్గా మాట్లాడుతుండో. అందరూ నీ పెళ్ళాలాగా, అందరూ నీ తల్లులాగా ఉంటారే. మూవీ రివ్యూ ఇచ్చేవాడికంట ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుందంట. అసలు ఎలా మాట్లాడతానంటే ఇంకా నాకు బూతులు వచ్చేస్తున్నాయి అలా మాట్లాడేస్తాను ఫ్రెండ్స్. ఇంకా తల్లి కడుపులతో కూడా ఇచ్చేస్తాను అనమాట. ఈ తల్లి గర్భంలో ఒక శిశువు జన్మనిచ్చినప్పుడు ఆడు పుట్టిన తర్వాత ఆ ముక్కు బాగాలేదు, ఆ చెవు బాగాలేదు. ఇప్పుడు ఒక ఐఫోన్ ఉంది, ఐఫోన్ తయారు చేయడానికి వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఐఫోన్ బయటకు వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ ఇది బాగలేదు, ఇక ఈ కెమెరా బాగలేదు, ఇది బాగలేదు అనేది తప్పే కదా. అంటే నువ్వు అనేది అట్టుందంటే ఐఫోన్ రివ్యూ ఇస్తే తప్పు కాదు, కానీ మూవీ రివ్యూ ఇస్తే తప్పు. ఐఫోన్ అనేటటువంటిది ఒక ప్రోడక్టే, మూవీ అనేటటువంటిది ఒక ప్రోడక్టే. ఐఫోన్ మనం వాడుకుంటాం, సినిమా మనం చూస్తాం. ఐఫోన్ చూసుకున్నట్లయితే ఆడిడి రివ్యూ చూసి ఇది క్వాలిటీ ఉందని చెప్పి కొనుక్కుంటే మన డబ్బులకు వర్త్. సినిమా అనేటటువంటిది వాడిడి చెప్పిన తర్వాత ఆ రేటింగ్ ఈ రేటింగ్ చూసి సినిమాకి వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మన కళ్ళకి ఆనందం, మన మనసుకు సంతృప్తి, ఉన్నటువంటి బాధలని మర్చిపోయి మనం ఎంజాయ్ చేయగలిగితే అది మన సంతృప్తి. ఇంకా ఐఫోన్ గురించి ఏదేదో వాగుతుంది కదా. ఐఫోన్ అందరూ కొనలేరు, ఐఫోన్ మిడిల్ క్లాస్ కూడా కొనలేరు, కానీ సినిమా అందరూ చూస్తారు. సో అందరూ కొనలేనటువంటి ఐఫోన్కి రివ్యూ అవసరం, అందరూ చూసేటటువంటి సినిమాకి రివ్యూ అవసరం లేదా. మిడిల్ క్లాస్ వాడు సినిమా చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూస్తారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కానీ ఐఫోన్ అందరూ కొనలేరు కదా. సో ఐఫోన్కి రివ్యూ కావాలి, దీనికి రివ్యూ వద్దంటే ఇది ఎక్కడ లాజిక్, దిక్కమైన లాజిక్. వీడు అది రివ్యూ అంటే. రివ్యూని అంత తేలిక తీసేస్తున్నావు. నువ్వేమో అమ్మాయిల గురించి రివ్యూ ఇవ్వచ్చు, ఆడ గురించి రివ్యూ ఇవ్వచ్చు, సెక్స్ గురించి రివ్యూ ఇవ్వచ్చు, వ్యభిచారం గురించి రివ్యూ ఇవ్వచ్చు, కానీ మూవీస్ గురించి రివ్యూ ఇవ్వద్దా? ఇంకేదేదో అంటాను ఫ్రెండ్స్. ఈ మధ్యలో మిస్ అవుతాను నేను. మీరు సినిమా తీసి రివ్యూ ఇవ్వండి అంటాడు. అంటే ఏంది, సినిమా మనం తీస్తేనే రివ్యూ కాలం. ఇప్పుడు ఒక బిర్యానీ ఉంది, ఒక హోటల్కి వెళ్ళినాం, మనం బిర్యానీ తిని బాగుందా లేదా అని చెప్తాం. అంతేగాని మనం చెఫ్ లాగా అయ్యి హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకొని, వంట నేర్చుకొని, ఈ బిర్యానీ తిని ఈ బిర్యానీ నాకు చేయడం వచ్చు, నీకు చేయడం రాలేదని చెప్తే అంత కామెడీగా ఉండదు. ఇది కూడా అంతే కామెడీగా ఉంది. సినిమా చూసి రివ్యూ చేయడానికి బేసిక్ నాలెడ్జ్ చాలు. అబ్బాబ్బా ఏమన్నా లాజిక్. నిజంగా నీ మాటలు నమ్ముతున్న వాళ్ళని ఏ చెప్తూ కొట్టాలి బాబు. ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది. ఏమంటానంటే మూవీ రివ్యూ ఇచ్చే వాళ్ళంతానంట బీహార్ బ్యాచ్ని తీసుకొచ్చి చంపించేయాలంట. అరే కడుపుకి అన్నం తింటున్నావా, కంపలెంబట పీ తింటున్నావా, నాకు వస్తాయి కంట్రోల్ చేసుకొని మాట్లాడతానులే. కానీ మూవీ ఇచ్చేవాళ్ళని చంపేయాలంటున్నావు. సరే నన్ను చంపేస్తారు, ఇంకా 4-5 ఉన్నారు, వాళ్ళందరినీ చంపేస్తారు. నువ్వు థియేటర్కి వెళ్తే బయట మైక్ పెడితే ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ బాగుంది బాగలేదు అని చెప్పి తెలియజేస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ చంపేద్దామా? మూవీ థియేటర్ నుండి వచ్చేటటువంటి ఆల్మోస్ట్ 50%, ఒక 100 మంది వెళ్ళారంటే 50 మంది రివ్యూ ఇస్తున్నారు, వాళ్ళందరినీ చంపేద్దామా? ఇంకొంతమంది వాట్సాప్ స్టేటస్లో కూడా బాగలేదని చెప్తున్నారు, వాళ్ళందరినీ చంపేద్దామా? కొన్ని వెబ్సైట్ ఉన్నాయి, టమాటో వెబ్సైట్ ఉంది, IMDb వెబ్సైట్ ఉంది, ఇంకా వేరే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓనర్లే ఆ వెబ్సైట్కి వెళ్ళి రేటింగ్ ఇచ్చేవాళ్ళని, ఆ వెబ్సైట్కి వెళ్ళి రివ్యూ ఇచ్చేవాళ్ళని అందరినీ చంపేద్దామా?
అందరినీ చంపితే ఎవడు చూస్తారా సినిమా అటువంటిది ఒకసారి ఆలోచించుకొని నువ్వు మాట్లాడాలన్నమాట. అసలు ఎలా మాట్లాడుతానంటే ప్రొడ్యూసర్లకు ఏదో మేర్మానం చేయాలి, హీరోలకు ఏదో మేర్మానం చేయాలి, మూవీ ఆర్టిస్టులకు ఏదో మేర్మానం చేయాలి మాట్లాడుతుంటూ నీ మొహానికి నీ వీడియోలో ఒక్క ప్రొడ్యూసర్ అయినా చూస్తారా, ఒక్క హీరో అయినా చూస్తారా? చూసేది ఎవరు? నార్మల్ ఆడియన్స్, మాలాంటి నార్మల్ పీపుల్స్. నువ్వు మా తరపున ఒకటన్నా మాట్లాడినవా? చూసుకున్నట్లయితే టికెట్ రేట్స్ భయంకరంగా పెంచుతున్నారు. ఒక 1,700 నడుస్తుంది, 1,000 రూపాయలు నడుస్తుంది, 2,000 నడుస్తుంది. అసలు టికెట్ రేట్లు అంత ఎందుకు పెంచాలండి మీరు అని చెప్పి ఒక్క మాట మాట్లాడినవా? అవి మాట్లాడు. మరి టికెట్ రేట్స్ గురించి మాట్లాడొచ్చు. ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమాకి వెళ్ళాలంటే కనీసం 100 రూపాయలు అయిపోవాలి. ఒకప్పుడు 50 రూపాయలు ఉండేది. సరే రేట్స్ పెరిగింది కదా, 100 రూపాయలు చేయండి. 700 ఎందుకు చేస్తున్నారు, 1000 రూపాయలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నావా? చేయనే చేయట్లా. అంతే ఫ్రెండ్, ఒకసారి నాగవంశీ గారు మాట వినండి. తిట్టాలి కదా, ఇప్పుడు తిట్టడానికైనా సినిమా థియేటర్కి వచ్చి చూసి తిట్టొచ్చు కదా. ఇప్పుడు ఎలాగో తిడుతున్నారు, ఎలాగో ఆబ్వియస్లీ తిట్టట్లేదు అనట్లేదు నేను, చక్కగా తిట్టుకుంటారు ట్విట్టర్ అంతా మమ్మల్ని. అదేదో సినిమా టికెట్ కొని చూసి తిట్టొచ్చు కదా. ఆయన ఏం చెప్పిండు, సినిమా చూసి మమ్మల్ని తిట్టండి, సినిమా చూసి మీరు రివ్యూ ఇవ్వండి. ఒకవేళ మీరు రివ్యూ ఇవ్వాలన్నా, రేటింగ్ ఇవ్వాలన్నా పైరసీ చూడమాకండి. డైరెక్ట్గా థియేటర్లో చూసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటటువంటిది మాతో షేర్ చేసుకోండి. పైరసీ చూడమాకండి అన్నాడు. మూవీ ప్రొడ్యూసర్ అయినా, మూవీ తీసేదైనా, మూవీ నడిపించేదైనా ఆయన యూత్ నువ్వు రివ్యూలు ఇవ్వండి అని నువ్వే ఉండరా బోడిగాడిది రివ్యూ ఇవ్వద్దని చెప్పడానికి. ఇది అందరి తరపున నేనైతే మాట్లాడుతున్నా. నీకోసం ప్రతి ఒక్క రివ్యూ ఇచ్చేప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వల్ల నేను ఒక్కనే మాట్లాడుతున్నా. విను, నువ్వు మాట్లాడినైతే ముమ్మాటికి తప్పు. బీహార్ వాళ్ళని తీసుకొచ్చి చంపేయాలి. నేనే కానీ ఒక సినిమా తీస్తే బీహార్ వాళ్ళతో రివ్యూ ఇచ్చే వాళ్ళందరినీ చంపేస్తా అంటే ఇక్కడ చేతికి గాజులు వేసుకొని కూర్చోను. నీ అమ్మ పొట్టిన ఇలా పొట్టోళ్ళం అనుకోవా? పొట్టోడికి దోలు తీరిపోయింది. మా దగ్గరకు రమ్మను, ఓచకోత వస్తాం. అసలు మాలో తమ్ము లేనప్పుడు ప్రొడ్యూసర్ మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ కావాలి? మా మూవీ ప్రమోట్ చేయమని ఎందుకు అడగాలి? మా మూవీ రివ్యూ అని ఎందుకు అడగాలి? ప్రతి ఒక్కరు మా యొక్క ఛానల్ ఎందుకు చూడాలి? ఇప్పుడు నాకు 7 లక్షలు ఉన్నారు, తాయి వ్యూకి ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గరలో ఉన్నారు. నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా మహిదర్, ఆయన రివ్యూలు అవుతారు కదా, మరి ఆయనకు ఫోన్ చేయొచ్చు కదా. నువ్వు చేసేది తప్పురా నాన్న, ఈ విధంగా రివ్యూ చేయమాకు. నీ ఫ్రెండే కదా, నువ్వే చాలాసార్లు చెప్పినావు కదా మహిదర్ నా ఫ్రెండ్ అని. ఒకప్పుడు ఆయన బెట్టింగ్ వీడియోలు కూడా చేసిండు. సరే ఆయన గురించి ఏం మాట్లాడలేదు, నువ్వు వదిలేయ్యే. నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన నువ్వు ముందు ఆయనతో ఆపియొచ్చు కదా. లేతే కరెక్ట్గా మూవీ రివ్యూ చెప్తాడు. ఒక టీజర్ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఉందంటే మనోడు 8 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతాడు. మరి మహిదర్కి ఫోన్ చేసి మూవీ రివ్యూ ఇవ్వడం బంద్ చేయని చెప్పొచ్చు కదా. అలా చెప్పడు. ఎందుకు చెప్పడంటే ఇదంతా కూడా వ్యూస్ కోసం, ఇదంతా కూడా ఇక కంటెంట్ దొరకలా మనోడికి. బెట్టింగ్ యాప్లు అయిపోయింది. ఇక తిరిగేటటువంటి ప్లేసులు తిరగాలంటే డబ్బులు చూస్తున్నాను కదా. నాకు 1 లక్ష నష్టం వచ్చింది, 2 లక్షలు నష్టం వచ్చిందని. ఈ విధంగా డబ్బులు లేక ఏది పడతా సొల్లు ఒకడైతే అవుతుంది అనేటటువంటిది 100% వస్తాను. నేను చెప్తాను, నేను మూవీ రివ్యూస్ అయితే ఆపటం కుదరదు. నేను ప్రతి మూవీకి రివ్యూ ఇస్తాను. బాగుంటే బాగుందంట, బాగాలేదంట. నువ్వు ఎవడివిరా వద్దు అని చెప్పడానికి ఒక్క రీజన్ నాకు చెప్పు. నువ్వు ఎవడు అసలు? నాకు ప్రొడ్యూసర్ చెప్తేనే మేమేమో, హీరో చెప్తేనే మేమేమో. మా ఫేవరెట్ హీరో సినిమా చూసి వచ్చే డిసప్పాయింట్ బాగాలేదని చెప్పి మేమే చెబుతాం. అది మా క్యారెక్టర్. నువ్వు ఎవడో కోన్కేస్గా గొట్టంగా వచ్చిందని, పెద్ద పూగులు అనివేసి వచ్చిందని ఇక మూవీ రివ్యూ ఇవ్వద్దు అని చెప్పి ఇవ్వద్దంట. ఎదవ కబుర్లు ఆడకు. నువ్వు చేసేది డబ్బుల కోసమే, మేము చేసేది డబ్బుల కోసం కాదు, ఒక డబ్బులు సేవ్ చేయడానికి. నువ్వు చేసేటటువంటి వీడియోల వల్ల ఎవరి డబ్బులైనా సేవ్ అవుతాను, డేటా బొక్క తప్ప. కానీ మేము చేసేటటువంటి వీడియోల వల్ల ఖచ్చితంగా సగటు ఆడియన్స్ డబ్బులు సేవ్ అవుతున్నాయి. చెప్తా, ప్రౌడ్గా చెప్తాను నేనైతే. కాబట్టి సొల్లు ఆవిడ ఆగమాకు. మూవీ చూడకుండానే మూవీ రివ్యూ ఇస్తావు, మళ్ళీ ఆ తర్వాత ఇదంతా అబద్ధం అంటావు, దీనికి వినాయకుడు అడ్డేస్తావు, వేరే దేశాలు తిరుగుతూ అక్కడ వ్యభిచారం అంటావు, నేను ఆటకన్నా అంటావు, అమ్మాయిలతో ఆటలాడిన అంటూ, ఆ అమ్మాయితో తిరిగిన ఈ అమ్మాయితో తిరిగిన అంటూ. ఏంది సొల్లు? యూట్యూబ్లో నువ్వు చేసే కంటెంటే ఒరిజినల్ కంటెంట్. అటు ఏ జూట్ చేసేటటువంటి ఫ్యాక్ట్స్ వీడియోలు, విఆర్ రాజా చేసేటటువంటి ఫ్యాక్ట్స్ వీడియోలు, మేము చేసేటటువంటి రివ్యూ వీడియోలు, ఇవన్నీ కూడా బక్వాస్ వీడియోలా? సిగ్గుంటారా బాబు? అంత ఏలు ముద్రగాలు. నువ్వు ఏం చదువుకున్నావురా? నేను చదువుకున్నా ఏదో టూరిస్ట్. ఒకసారి నీ సర్టిఫికేట్లు డిస్ప్లేలో పెట్టు, నాకు చూడాలని ఉంది. నేనేం చదువుకున్నా అనేటటువంటిది నేను పంపుతా. నువ్వేం చదువుకునేటటువంటి నువ్వు కూడా పెట్టు, చూసుకుందాం. అసలు ఉంటా ఫ్రెండ్స్. ఇది అనమాట మనోడికి గట్టి వార్నింగ్ అని చెప్పి మాట్లాడుతాను. వీడికి వార్నింగ్ ఇచ్చే అంత సీన్ లేదు. ఆల్రెడీ ఎప్పుడో కమిడియన్ అయిపోయింది. ఎందుకంటే మనం లాజిక్తో మాట్లాడుతుంటే వీడు అమ్మల్ని అయ్యల్ని అక్కల్ని జరుగుతారు. అక్కడ వీడు పరువు అంతా పోయింది. ఏదో పెద్ద పత్తిలాగా మాట్లాడడం అయితే ముమ్మాటికి తప్పు. ఏదో ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తెంగిండు అని చెప్పి నాకు గట్టి ఫీలింగ్. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఇంకో షేర్ చేయండి. మాత్రం జై